నిజంగా చెప్పాలంటే భారతదేశానికి స్వాతంత్రం 1947 చూస్తే 13 మాసాల తర్వాత మన తెలంగాణ ప్రాంతానికి స్వాతంత్రం వచ్చింది. ఆ స్వాతంత్రం ఎలా వచ్చిందంటే మన సర్దార్ వల్లభాయ్ పటేల్ వల్లనే ఈరోజు మనం ఈ స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నాం. అంటే ఆ సర్దార్ వల్లభాయ్ పటేల్ చెలవని మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. ఎలాంటి భారతదేశానికి వచ్చిందంటే ఆ చింపురు బొంతలాగా ఉన్నటువంటి భారతదేశానికి స్వాతంత్రం వస్తే 565 ఆస్థానాలను ఎలాంటి నెత్తురు పారకుండా శాంతియుతంగా భారతదేశంలో విలీనం చేసి ఒక సమైక్య భారతంగా నిర్మించినటువంటి సర్దార్ పటేల్ గారికి ఈరోజు జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం. ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 2014లో ప్రారంభమైంది. ఈరోజు చాలా సంతోషం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించుకుంటున్నాయి. రేపు 10-11 తేదీల్లో వికారాబాద్లో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జిల్లా మంత్రులతో పాటు అన్ని శాఖల వాళ్ళు కూడా పాల్గొని వికారాబాద్ పట్టణంలో 10 కిలోమీటర్ల పాదయాత్ర ఉంటుంది. కాబట్టి మనం అందరం కూడా దేశం కోసం, ధర్మం కోసం, మన దేశ సమైక్యంగా ఉంటేనే మనం సంతోషంగా ఉండగలుగుతాం. బార్డర్లో సైనికుడు ఏ విధంగా కష్టపడతాడో మనం ఇక్కడ ఉన్నా కూడా మనం ఒక సైనికుల్లాగానే కష్టపడాలి. పోలీసు వాళ్ళు నిర్వహించిన ఈ మార్చ్లో మనం పాల్గొన్నాం. ఈ సమాజం పట్ల పోలీసు వారికి ఎంత అయితే బాధ్యత ఉందో ప్రతి పౌరి యొక్క బాధ్యత కూడా ఉంటుందని మీ అందరికీ మనవి చేస్తాం.